నమస్తే వెల్కమ్ టు మెకానే. అసలు నువ్వు భారతీయుడివేనా? రాహుల్ కు సుప్రీం చురకలు అంటించింది. గల్వాన్ ఘర్షణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై సుప్రీం సీరియస్ అయింది. చైనాతో గల్వాన్ లో జరిగిన ఘర్షణకు సంబంధించి భారత సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నిజమైన భారతీయుడివి అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఫైర్ అయ్యారు. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను నిలిపివేసినప్పటికీ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మహిసులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలకు బదులు సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు చెప్పారని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని రాహుల్ గాంధీ ఎలా నిర్ధారణకు వచ్చారని న్యాయమూర్తి అడిగారు. ఆయన వాదనలకు విశ్వసనీయమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని మీకు ఎలా తెలిసింది? మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? మీరు ఈ ప్రకటనలు లేకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు నిజమైనటువంటి భారతీయులైతే మీరు ఇవన్నీ చెప్పరు అని జస్టిస్ దత్తా అన్నారు. రాహుల్ గాంధీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వెంటనే స్పందించారు. 20 మంది భారతీయ సైనికులను కొట్టి చంపారని, నిజమైన భారతీయుడు ఇవి చెప్పే విషయమని, ఈ వివరాలు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. సరిహద్దుల వివాదాలు జరిగినప్పుడు రెండు వైపులా ప్రాణ నష్టం జరగడం సాధారణమే అని జస్టిస్ దత్తా ఎదురు ప్రశ్న వేశారు. దీనికి సింఘ్వి బదులిస్తూ రాహుల్ గాంధీ వాస్తవాలను సరిగ్గా వెల్లడించాలని, సమాచారాన్ని అణిచివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే ప్రశ్నలు లేవనెత్తడానికి సరైన వేదిక ఉందని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణలో జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మహిస్లతో కూడిన ధర్మాసనం రాహుల్ గాంధీ మాటల ఎంపికను, ప్రజా వేదికను ఉపయోగించిన తీరును తప్పుబట్టారు. జాతీయ భద్రత వంటి సున్నితమైనటువంటి అంశాలను పార్లమెంట్లో చర్చించాలని మీడియా లేదా సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. నిజమైన భారతీయులు ఇలా చెయ్యరని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే పిటిషన్ వ్యాఖ్యలను మరింత మెరుగ్గా చెప్పి ఉండవచ్చని సింఘ్వి అంగీకరించారు. కానీ ఫిర్యాదు ప్రతిపక్ష నాయకుడి విధి అయినా ప్రశ్నలు లేవనెత్తేందుకు పిటిషనర్ను వేధించే ప్రయత్నం మాత్రమే అని పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో రాహుల్ గాంధీపై తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.